చిరంజీవి గారు నటించినటువంటి శివశంకర వరప్రసాద్ అఖండ విజయం సాధించింది. మెగా అభిమానులు చాలా సంబరపడిపోతున్నటువంటి వేళ అభిమానులు రకరకాలుగా చిరంజీవి గారి దృష్టిలో పడేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటిది. భార్యాభర్తలు, అట్లాగే తల్లి కొడుకులు, తండ్రి కొడుకులు, సింగిల్గాను, అక్క చెల్లెళ్ళు, అన్న చెల్లెళ్ళు రకరకాలుగా చిరంజీవి స్టెప్పులతో సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ పెడుతూ వారి అభిమానాన్ని చాటుకుంటూ చిరంజీవి దృష్టిని పడాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటిది. ఇంకొందరైతే వాక్చాతుర్యంతోనూ, ఇంకొందరు రచనా చాతుర్యంతోనూ చిరంజీవి గారి దృష్టిలో పడేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఓ అభిమాని చిరంజీవి గారికి లేఖ రాసినటువంటిది. నిన్నేనయ్యా ప్రసాదు, అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థం అవుతుందా? 7 వయసులో జనాలు ఎంఆర్ఐ స్కాన్లు, ఎక్స్రేలు, రక్త పరీక్షలు, డయాలసిస్ అంటూ డాక్టర్ల చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నటువంటి కాలంలో హుక్కు స్టెప్స్ అంటూ డ్యాన్సులు వేసి ఎవరిని రెచ్చగొడదామని అంటూ ప్రస్తావించారు ఆయన. ఒంట్లో స్ప్రింగులు ఉన్నోడే చిరంజీవి అని అప్పట్లో అర్థం కాలేదయ్యా. నాకొకటి అర్థం కాక అడుగుతున్నా, చిన్నప్పుడు ఎముకలకు స్ప్రింగులు ఏమైనా పెట్టుకున్నావా అంటూ.